హలో అండి, ఈరోజు వీడియోలో మనము వెజ్ పలావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, సోంపు కొద్దిగా వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొనేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వీటిని కొద్దిసేపు మనము మగ్గించుకోవాలి. అలాగే మనము ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, అలాగే ఆలుగడ్డ వీటిని కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మీకు ఏ వెజిటేబుల్ కావాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము కొద్దిగా కారము, అలాగే గరం మసాలా, కొద్దిగా పల్లావ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము రైస్ని ఒక గ్లాస్ తీసుకున్నాను. వీటిని కడిగేసుకునేసి వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగా 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మనము మూత పెట్టేసుకునేసి 2 విజిల్ అనేది పెట్టేసుకోవాలి. ఈ వెజ్ పలావ్ వచ్చేసి 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇలాగా మూత పెట్టేసుకునేసి 2 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక మనము మూత ఓపెన్ చేసి చూద్దాం. ఈ పలావ్ టేస్ట్ అయితే సేమ్ అచ్చం బిర్యానీ టేస్ట్ లాగానే ఉంటుంది. రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే గ్యాస్ పూర్తిగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఈ రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడైతే మనకు వేడివేడిగా వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.